వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తుంది డిఎంకే. ఇక కాంగ్రెస్ అధికార కూటమిలో బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళగ వెట్రి కజగం అంటే టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడిగా పేరొందిన ప్రవీణ్ చక్రవర్తి భేటీ అయ్యాక పలు ఊహాగానాలు బయటకు వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్కి 38 అసెంబ్లీ సీట్లు, 3 మంత్రి పదవులు ఇస్తాను అనేలా హీరో విజయ్ ఆఫర్ ఇచ్చారనే చర్చ మొదలైంది. ఒక జాతీయ పార్టీ, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ, ఆ పార్టీకి నిన్నగాక మొన్న మొదలుపెట్టిన విజయ్ పార్టీ ఆఫర్ ఇస్తోందట తమిళనాడులో. అంటే కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడులో ఎంతకు దిగజారిపోయింది అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. వెళ్ళి భేటీ అయితే సరేలే కానీ నీది ఏ పార్టీ అయితే నాకెందుకు, కానీ ఇక విజయ్ క్రేజ్ వేరు కాబట్టి కాంగ్రెస్ అయినా ఇంకోటైనా మీ చరిత్ర ఏమైనా మాకొద్దు, కానీ మీకు 38 అసెంబ్లీ సీట్లు, 3 మంత్రి పదవులు ఇస్తాం, ఓకేనా అని విజయ్ పార్టీ కాంగ్రెస్కి ఆఫర్ ఇచ్చిందట. కాంగ్రెస్ విజయ్ పార్టీతో బేరసారాలకు వస్తే ఓవైపు అసెంబ్లీ సీట్ల పంపకాలపై డిఎంకే అధినేత స్టాలిన్తో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుండగా, మరోవైపు విజయ్ ఆఫర్ తెరపైకి రావడం రాజకీయ రగడను రాజేసింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా డిఎంకే కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కాలని ఆశిస్తుంది. అధికారంలో వాటాను ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఒకవేళ అధికారమే వద్దు అనుకుంటే ఎన్జిఓగా మారిపోవాలని ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చొడంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండీ కూటమిలో మంటలు రేపుతున్నాయి. గిరీష్ చొడంకర్ చేసిన తాజా వ్యాఖ్యను బట్టి తమిళనాడు కాంగ్రెస్ వైఖరిలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవచ్చు. మిత్రపక్షం డిఎంకే నుంచి తాము ఏం ఆశిస్తున్నామనే విషయాన్ని గిరీష్ సూటిగా చెప్పేశారు. అధికారంలో వాటా అంటే మంత్రి పదవులు. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ సంకీర్ణ సర్కారే అధికారంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ సీట్లుంటే గత ఎన్నికల్లో 173 స్థానాల్లో డిఎంకే, 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేశాయి. 133 సీట్లను డిఎంకే, 17 సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ప్రస్తుత డిఎంకే ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ ఉన్న ఒక్క మంత్రి పదవిని కూడా హస్తం పార్టీకి కేటాయించలేదు. ఈ అంశాన్ని టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ గుర్తించారు. 2025 డిసెంబర్ 5న తనతో భేటీ అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తికి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తుకు సిద్ధమైతే కాంగ్రెస్కి 38 అసెంబ్లీ సీట్లు, 3 మంత్రి పదవులు ఇస్తానని ప్రవీణ్కు విజయ్ చెప్పారంటూ తమిళనాడు మీడియాలో సంచలన కథనాలు వస్తున్నాయి. హీరో విజయ్ ఇచ్చిన ఆఫర్కి అంగీకరించి టీఎంకేతో చేతులు కలపడం మంచిదనే అభిప్రాయం పలువురు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామిని బలంగా కోరుకుంటున్నారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ క్రిష్ సోధంకర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో అధికార భాగస్వామ్యం గురించి చర్చించాల్సిన టైం కదా అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీ మణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఇక కూటమి లేకుండా తమిళనాడులో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదని స్పష్టం చేశారు. మణిక్కం ఠాగూర్ ట్వీట్ పై ఎక్స్ వేదికగా అధికార డిఎంకే పార్టీ మాజీ ఎంపీ ఎంఎం అబ్దుల్లా స్పందించారు. డిఎంకే సర్కార్కు మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందా లేదా అనే అంశంపై గత ఏడాది కాలంగా పలు సోషల్ మీడియా పేజీల్లో ఆర్ఎస్ఎస్ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ కథనాలు ఎక్కడ పుట్టాయి, ఎవరి ద్వారా పుట్టాయి అనేది తెలుసుకోకుండా మాణిక్యం ఠాగూర్ స్పందిస్తున్నారని ఎంఎం అబ్దుల్లా వ్యాఖ్యానించారు. డిఎంకే కాంగ్రెస్ కూటమి కార్యకర్తల్లో గందరగోళం సృష్టించాలని, ఐక్యతను దెబ్బతీసేందుకే కొందరు ఇలాంటి కాలం చెల్లిన కథనాల అంశాలను ముందుకు తీసుకువస్తున్నారని మాణిక్యం ఠాగూర్ మాట్లాడటం ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని అబ్దుల్లా ప్రశ్నించారు. తాజాగా జనవరి 3న టీవీకే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ లౌకికవాద సూత్రాల ప్రకారం తమకు కాంగ్రెస్ పార్టీ సహజ భాగస్వామి అని వెల్లడించడం ద్వారా కాంగ్రెస్తో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నామనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. తమిళనాడులోని దళిత మైనారిటీ వర్గాల్లో కాంగ్రెస్కి మంచి పట్టుంది. టీవీకేకు కూడా ఆ వర్గాలతో పాటు యువత, మహిళల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. తమతో కాంగ్రెస్ చేతులు కలిపితే సులభంగా పెద్ద సంఖ్యలో సీట్లను గెలవచ్చనే ఆశాభావంతో టీవీకే ఉందట. మరి తమిళనాడు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అక్కడ ఎవరెవరి కూటమిగా జతగట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే
సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.